అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఒక్కోసారి చూసినప్పుడు తెలుగుగా మాట్లాడతాడో అనిపిస్తుంది, ఒక్కోసారి మాత్రం ఈయన కూడా నిబ్బాయి అనిపిస్తుంది. నిబ్బా నిబ్బిలని ఇప్పుడు ఏదో ట్రెండ్ నడుతుంది కదండి. ఒక్కోసారి తెలుగు అనిపిస్తాడు, ఒక్కోసారి మాత్రం నిబ్బా మాటలే మాట్లాడతాడు. ఏమన్నాడు ఒకసారి వినండి. మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. చివరికి మీరు నిద్ర పోతే కళల్లో కూడా మేమే ఉంటాం. దాడి చేసి గాయపడే దగ్గర దాడి ఎలా చేస్తారట, పరిగెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే వెళ్ళే ఉంటారట, అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వస్తే అక్కడే వెళ్ళే ఉంటారట, నిద్రలో కూడా వెళ్ళే వస్తారట. అంటే బెదిరిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 29 ఇలా జరగబోతుంది. 29 ఎందుకు సిద్ధార్థ రెడ్డి? మీరు 19 నుంచి 24 దాకా అదే చేశారు కదా. ఎగ్జాంపుల్కి అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. RRR గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి దాడి చేశారు. మీరే దాడి చేసిందారు, మీరే ఉన్నారు. దాడి చేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, నన్ను కొట్టారని చెప్పి. హాస్పిటల్లో కూడా మీరే ఉన్నారు. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ అభయం లేవని రిపోర్ట్ ఇచ్చేశారు. తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, ఇగో నన్ను ఇలా కొట్టారు, ఇలా దాడి చేశారని వెళ్ళినప్పుడు అక్కడే మీరే ఉన్నారు, కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. ఇలాగ మీరు చాలామంది విషయంలో చేశారు. RRR గారి విషయం అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు అప్పుడు దాడి చేసిందేనే మీరే ఉన్నారు, పోలీస్ స్టేషన్ దగ్గర మీరే ఉన్నారు, హాస్పిటల్ దగ్గర మీరే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనూ మీరే ఉన్నారు, జైల్లోనూ మీరే ఉన్నారు, జనాలు పిచ్చుకొకలు కొట్టినట్టు కొట్టే దగ్గర మీరే ఉన్నారు. అలాగే అసెంబ్లీలో మీరు లేరు, ప్రజా సమస్యలు మాట్లాడేదారు మీరు లేరు. అసెంబ్లీకి సీటు కాదు కదా, గేట్ కూడా మిమ్మల్ని మీరు తాకలేకపోయారు. ఎందుకు? అక్కడ అన్ని చోట్ల మీరు ఉన్నారు కాబట్టి, కొట్టే దగ్గర మీరు ఉన్నారు కాబట్టి, పోలీస్ స్టేషన్ దగ్గర లేకపోతే హాస్పిటల్ దగ్గర ఎన్ని చోట్ల మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో లేకుండా పోయారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇలాంటివి కూడా తెలుసుకో. ఇప్పుడు ఈవేళ నువ్వు ఎప్పుడో 29లో చేస్తానంటే నువ్వు చేసావు ఆల్రెడీ. 19 నుంచి 24 దాకా నువ్వు చేసావు, మేము తట్టుకున్నాం, నిలబడ్డాం, తిరిగి కొట్టడం మొదలెట్టాం. కొట్టడం అంటే చట్టపరంగా ఓట్లతో కొట్టడం మొదలెట్టాం. ఓట్లతో కొట్టి 151 ఉన్నామండి, తీసుకెళ్ళి 11లో కూర్చోబెట్టాం. ఇంకేం కొట్టాలా? ఇంక మళ్ళీ 29 వచ్చేదేటి చచ్చేదేటి? 29 వచ్చాక చేస్తానని చెప్తావేంటి? ఆల్రెడీ చేశారు, మీరు చేశారు. కాబట్టి ఈవేళ ప్రజల తిరుగుబాటుని ఈవేళ ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు?